వామ్మో గవ్యం శిక్షలు. మనకాడ గిట్లా అమలు చేసిరా అంటే గవర్నమెంట్ జాబ్ కంటే గరం గరం బజ్జీలు అమ్ముకొని బతికింది నయం అనుకుంటారేమో పో. సర్కార్ కొలువు ఎవరెందుకు వద్దంటారు అంటారా? గీ ముచ్చట చూడు రిజరా. ఆనలు దంచుతంటే వరదలు వారుతంటే పబ్లిక్ తిప్పలు ఆఫీసర్లు పట్టించుకోకుంటే మన కాడ ఏమైతదబ్బా? మీదున్నోళ్ళు క్లాస్ విక్తారు, సీరియస్ అయితారు, అంత లావైతే సస్పెండ్ చేస్తారు 4 వద్దులు, అంతే కదా. కానీ ఉత్తర కొరియాలా ఏం చేసిండ్రో తెలుసునా? సీదా ఉరిశిక్షే. డ్యూటీలా లాపర్వ వేసిండ్రని 30 మందికి ఉరిశిక్షేసిండు అధ్యక్షుడు కిమ్సారు. అమలైందని కూడా అంటాన్రు. 2 నెలల కాంచి వరదలు వారి ఆగమాగముందట దేశంలా. మంచి చెడ్డలు అరుసుకోవాల్సినోళ్ళు మాకేం గర్జని ఉడికేసుకొని తిని తడికేసుకొని వన్నారట పరాకతిగా. ఆయంత ముచ్చట అధ్యక్షుల వారికి తెలిసి గీ పని చేసిండట. ఆడ మన లెక్క కాదు, మళ్ళా కిమ్ గారు మాట అంటే మాటే, చెప్పిందే తీర్పు, చేసిందే శాసనం. అదేంది ఇదేంది అని రూల్స్ మాట్లాడితే బొక్కలు శురశుర వేస్తాడు. ఫస్ట్ కాంచి గొట్టు శిక్షలుంటాయి ఆ దేశంలా. ఎదురు మాట్లాడినందుకు సొంత మామన్సుత లేపేసిండంటే ఏ లెవెల్ ఉంటాడో చూడుర్రిగా.